హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీవీకే క్రియేటివ్ మేకర్స్. ఈరోజు మనం మినీ బ్లాగ్ ఏంటంటే మా ఊరి దగ్గరలో ఉన్న తోటపల్లి డ్యామ్ చూసారు కదా. మొన్న కూడా ఒక వీడియో పెట్టాను, అది రబ్బర్ డ్యాము. ఇప్పుడు మనం వెళ్తున్నది ఏంటంటే తోటపల్లి డ్యామ్. ఇది కూడా చాలా బాగుంటుంది. చూడండి, మీకు అక్కడ ఎలా ఉంటుందో, ఏ వ్యూలో బాగుంటుందో కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. చూడండి, ఇదే తోటపల్లి మెయిన్ గేట్. ఇక్కడ కూడా రోడ్డు కాస్త బాగోదు. మనం వర్షం పడినప్పుడు ఏంటంటే మొత్తం గతుకులు, మొత్తం కంకర కదా, విడిపోయింది రోడ్ మొత్తం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది కూడా లొకేషన్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, చుట్టూ మీకు చూపిస్తాను. ఇది గేట్స్ వెతడానికి మిషన్, అది మొత్తం బ్రిడ్జ్ కింద నుంచి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు బ్రిడ్జ్ మీద మేము నడిచిన వ్యూ. ఇది అది కాకుండా మేము కిందకి వెళ్తాం. చూడండి, గేట్ వైపు కూడా ఇదిగోండి. ఇలా రైట్ సైడ్ మనం వెళ్ళగానే రైట్ సైడ్ కిందకి దిగాలి. మెట్లు చాలా జాగ్రత్తగా దిగాలి, స్లిప్ అయిపోతున్నాయి. ఇవి చూసుకొని దిగండి ఎవరైనా వెళ్ళినట్లయితే. వీళ్ళు ఏంటంటే చేపలు పడుతున్నారు, వాళ్ళు కూడా చాలా డిఫరెంట్గా పడుతున్నారు. చూడండి, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి వ్యూ, ఇది మొత్తం. కదండి, చాలా డిఫరెంట్గా పడుతున్నారు. అంటే తాళ్లతో జాలీలను అలా కట్టేసి కిందకి దించారు. ఆ ఫ్లోటింగ్ వాటర్లో నుంచి చేపలు ఎగురుతుండగా అవి అందరూ పడుతుంటే మొత్తం తీసేసి బ్యాగుల్లో ఫిల్ చేసుకుంటున్నారు. చూడండి, మన కిందకి వెళ్తున్నాను. ఇంకా ఇంకా చాలా కిందకి వెళ్తుంటే ఇవి గేట్స్ వైపు ఉంటుంది. చాలా బాగుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్లో ఎవరైనా పడిపోయినా ఏం చేసినా చాలా ప్రాబ్లం అయిపోతుంది. అది మనకి ఎంత ఈత వచ్చినా సరే మనం వాటి నుంచి రావడం చాలా కష్టమైపోతుంది. చూసారు కదా, ఇదే ఎలా ఉందంటే పక్క గేట్ చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందో. చాలా దారుణంగా సౌండ్స్ అవి అయితే. చాలా బాగుంది కూడా. చూడండి ఎంత స్పీడ్గా వస్తుందో ఇది. ఇందులో నుంచి చేపలు అవి ఎగురుతున్నాయండి. వీడియోలో అయితే సరిగ్గా కనిపించలేదు, కానీ చూడండి అలా చివరికి వెళ్తుంటే కొంగలు అవి చాలా బాగున్నాయి. ఒక కొంగ అయితే అక్కడ నేను చాలా దగ్గరికి వెళ్తున్నాను, కానీ అన్నీ ఎగిరిపోయి, కానీ ఒక్క కొంగ మాత్రం చూడండి ఫస్ట్లో ఉన్నది. చాలా దగ్గరికి వెళ్ళినంత వరకు అది చాలా వరకు ఉంది. చూసారు కదా ఫ్లోటింగ్ ఎలా వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. ఆ కార్నర్లో చేపలు భలే ఎగురుతున్నాయి చూడండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, వాళ్ళు నెట్ వేసిన తర్వాత అది పైకి లాగి అలా చేపలు తీస్తున్నారో చూడండి. ఇది కూడా, ఇది ఒక్క దాంట్లోనే ఎన్ని చేపలు వచ్చాయంటే ఆ మూడిట్లకి చాలా వచ్చాయి. ఆ ఫ్లోటింగ్లో కూడా చేపలు వెళ్తున్నాయి చూడండి. మీకు కనిపిస్తుందో లేదో కానీ ఆయన బ్యాగ్ నింపుగా చాలా బాగా ఫిల్ చేసుకుంటున్నాడు. నాకు ఆ ఫ్లోటింగ్లో మాత్రం చాలా చిన్న చేపలు బాగా వెళ్తున్నాయి. ఇవన్నీ ఆయన పట్టుకున్నవే. చాలా అన్ని చిన్న చిన్న చేపలే, కానీ చాలా బాగుంటాయి అంట. చూడండి, నేను ఇదే కాకుండా పైకి అవతల వైపు కూడా, అంటే నేను డ్యామ్కి అవతల వైపు కిందకు ఉన్నాను. పైకి వెళ్ళిన తర్వాత అవతల వైపు కూడా వ్యూ చాలా బాగుంది. అంటే సన్సెట్ అయిపోతుంది మేము వెళ్ళిన టైము. సో సన్సెట్ ఇంకా వాళ్ళు చేపలు పడుతుంది. చిన్న చిన్న తెప్పల మీద చాలా బాగా వెళ్తున్నారు. పైకి వెళ్తున్నాను, చూపిస్తాను చూడండి మీకు కూడా. అది చాలా బాగుంది. ఏంటంటే చిన్న థర్మోకోల్ షీట్స్ లాగా చిన్న చిన్న బ్యాగులు ఉన్నాయి. చూసారా, సన్సెట్ చాలా బాగుంది. ఆ చిన్న తెప్పలు అసలు దేని మీద కూర్చున్నారో కూడా తెలియట్లేదు, అంత చిన్నగా ఉన్నాయి అవి. చెప్పులతో తోడుకొని వచ్చేస్తున్నారు రోడ్డుకి. లోపలికి కూడా ఒక ఆయన ఉన్నారు, చూడండి చూపిస్తాను. చాలా లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. ఇందులో చాలా వరకు ఒక 5 to 10 kgs వరకు చేపలు ఉంటాయి.
ఒక ఆయన తెచ్చాడు కానీ మేము వీడియో తీసేలోపే పట్టుకొని వెళ్ళిపోయాడు. Thanks for watching. Do follow and subscribe for more videos.